వెల్కమ్ టు పల్లవి టీవీ. మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి ఒక నిజాయితీ గల తక్కువ ఫోకస్ కోరుకునే నిజానికి ఒక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా రావడం అంటే చాలా హంగులు ఆర్భాటాలు ఉంటాయి, ఎన్నో రకరకాల ఫోకస్ ఉంటుంది. కానీ ఈమె చాలా తక్కువ ఫోకస్తో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా వచ్చినటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సో ఈమె ఇష్యూ ఇప్పుడు ప్రస్తుతం తాజాగా తెర మీద నడుస్తూ ఉంది. పాములు పట్టేవాడు పాము కాటికే బలండి అని చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు కదా. సో రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దడానికి వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ ఆ రాష్ట్ర వ్యవహారాలే ఆమెను ఈరోజు బలి చేసినాయి. అసలు ఏం జరిగింది అంటే దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 27 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి. సో 13 రాష్ట్రాలు, ఆ 13 రాష్ట్రాలు ఏంటి అంటే 13 రాష్ట్రాల్లో స్థానాలు ఖాళీ అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కర్ణాటక నుంచి మల్లికార్జున ఖర్గే, అట్లాగే పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్, రాజస్థాన్ నుంచి నీరజ్ దంగి, తమిళనాడు నుంచి ప్రవీణ్ చక్రవర్తి, జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝా. సో మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్ గారికి అవకాశం ఇచ్చారు రాజ్యసభకు వెళ్ళడానికి. ఈమె నామినేషన్ దాఖలు చేశారు. సో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఆ నామినేషన్ను తిరస్కరించింది. ఎందుకు తిరస్కరించింది అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏ అభ్యర్థి నామినేషన్ సమయంలో తన మీద ఉన్నటువంటి కేసులు, తన మీద ఉన్నటువంటి ఈ వివరాలన్నీ నామినేషన్ అఫిడవిట్లో పేర్కొనాలి, ఖచ్చితంగా చెప్పాలి. మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణలో ఒక కేసు నమోదైంది. ఆ కేసు వివరాలు ఏవి వెల్లడించలేదు అని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు ఈసీకి ఫిర్యాదు చేస్తే పూర్తి వివరాలు కేసుకు సంబంధించి క్రిమినల్ యాక్టివిటీస్ కేసులకు సంబంధించి వివరాలు పేర్కొనలేదు కాబట్టి ఈసీ ఈమె నామినేషన్ను రిజెక్ట్ చేసింది. సో తెలంగాణలో మీనాక్షి నటరాజన్ మీద ఉన్నటువంటి కేసును ఎవరు రిజెక్ట్ చేశారు అంటే కేసు వివరాలు ఎవరు చెప్పారు, బీజేపీ వాళ్ళకి ఎట్లా తెలిసింది అంటే बीजेपी लीडर बीजेपी नायकुल చెప్తున్న విషయం ఏంటంటే कांग्रेस के अंदर हमें जो कागज मिले वो किसने दिए, कहाँ से आए हमारे तेलंगाना से, कहाँ से आए भाई। और इसलिए कांग्रेस की क्या स्थिति आप समझ सकते हैं। मतलब हमारे पास तेलंगाना का कागज आ रहा है, तेलंगाना में सरकार इनकी है, तो आप समझ सकते हैं आप कि हमें कांग्रेस के ही लोगों ने जानकारी दी होगी, हमारे पास तो कोई जानकारी थी नहीं। तो कांग्रेस की ये स्थिति है। ఇప్పుడు వీళ్ళంతా ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రం తిరస్కరణ గురైందో కాంగ్రెస్ నాయకులంతా బీజేపీ నాయకత్వం మీద పడి తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నిన్న ఈసీని కలవడానికి వెళ్ళారు. కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో నాయకులంతా ఈసీని కలవడానికి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కలవడానికి, సిఈసీని కలవడానికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళని అనుమతించలేదు, ఎందుకంటే ఆ టైంకు వాళ్ళకు అపాయింట్మెంట్ లేదు అనేది, అనుమతించలేదు అనేది వార్త. ప్రస్తుతం ఈసీ ఆఫీస్ దగ్గర మీనాక్షి నటరాజన్ మరి కొంతమంది నాయకులు ఉన్నారు. సో ఇక్కడ మొత్తం ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్లో ఉన్న ఒక కోవర్టే ఆమె మీద కేసు నమోదైందన్న విషయాన్ని బీజేపీ నాయకులకు చెప్పిండట. సో ఎవరు ఆ కోవర్ట్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లో ఉన్న ఆ కోవర్ట్ ఎవరు, మీనాక్షి నటరాజన్ అంటే అతనికి ఎందుకు పడదు. సో మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఎవరిని అంటే సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా కొనసాగడానికి వాళ్ళు అభ్యంతరం చెప్తే మీనాక్షి నటరాజన్ ఒప్పుకోలేదా, మీనాక్షి నటరాజన్ కూడా సీఎంగా రేవంత్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారు. సో ఆ రేవంత్ నాయకత్వం సరిగా లేదు, మేము ఉంటామనే ఆలోచన ఇంకెవరికైనా ఉందా. సో ఇట్లాంటి అన్ని క్వశ్చన్లు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. రేవంత్ నాయకత్వం, మీనాక్షి నటరాజన్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి బాధ్యతలు ఏవైతే ఉంటాయో వీటి మీద వ్యతిరేకత ఉన్న వ్యక్తి ఆ కోవర్టుగా పనిచేసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇదే విషయాన్ని బిఎల్ సంతోష్, బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ కూడా అదే విషయాన్ని ఫోకస్ చేశారు. ఇంతకుముందుకు ఒక ట్వీట్ చేశారు. ఈయన ఏమని చేశారంటే ద హోల్ కాంగ్రెస్ బ్రిగేడ్ అండ్ ఇట్స్ బ్యాక్ పైపర్స్ ఇన్ మీడియా హూ ఆర్ షౌటింగ్ ఫ్రమ్ rooftops cannot answer one single question who from its ranks brought the Telangana case to the public domain. Better to plug that hole to arrest future embarrassments. So
మీనాక్షి నటరాజన్కు బీజేపీని తిడుతున్న వాళ్ళు, బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తున్న ఈ నాయకులందరికీ ఒకటే ఒక ప్రశ్న, అసలు ఈ కోవట్ ఎవడు? కాంగ్రెస్లో ఉన్న ఈ కోవట్ ఎవడు? సో వాడి వల్లనే కదా ఈ కేసు విషయం బయటకు వచ్చింది. ఆ కోవట్ని ఎవడో గుర్తించి మీరు వాడిని అదుపులో పెట్టుకోండి, ఆ తర్వాత వచ్చే అవమానాలన్నా తగ్గుతాయి మీకు అనేది ఒక ట్వీట్ చేశారు బిఎల్ సంతోష్. మొత్తానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ను రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి ఒక కీలక వ్యక్తి కోవట్టుగా పనిచేసి ఆమెకు నష్టం చేసిరు, ఆమెను అవమానాల పాలు చేసిరు అనేది ఇక్కడ విషయం స్పష్టమైపోయింది. సో మరి జాతీయ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వమైన రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవట్టును పట్టుకుంటారా? ఆ కోవట్టు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఆ కోవట్టు ఎవరు మీనాక్షి నటరాజన్కు వ్యతిరేకంగా ఆమె కేసు వివరాలు బయట వాళ్ళకి చెప్పారు, ఆ కేసు వివరాలు తెర మీద తీసుకొచ్చారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పరిస్థితి ఇట్లా ఉంటే రాష్ట్ర నాయకత్వం పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం పరిస్థితి ఏంటి? సో ఇట్లాంటి అన్ని అంశాలు, అన్ని క్వశ్చన్లు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ కోవట్టు ఎవరో మీకు తెలుసా? సో ఆ కోవట్టు పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆ కోవట్టు ఎవరు ఆ పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు? కోవట్టుకు పదవి మీద ఆశ పుట్టిందా? లేదంటే ఇప్పుడున్న నాయకత్వం నచ్చలేదా? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ నచ్చలేదా? ఎందుకు అలా చేశారు? ఎందుకు కోవట్టు ఇలా చేశారనేది మీరు మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి.